Today we are going to learn about vitamins. Vitamins. Vitamins means the organic compounds other than carbohydrates, proteins and fats that are necessary to maintain normal health, growth and nutrition are called vitamins. ఇక్కడ జనరల్గా మనకు ఫుడ్ మెటీరియల్స్లో బేసిక్గా ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్. ఇవి మనం తీసుకునే అన్ని ఫుడ్ మెటీరియల్స్లో ఉంటాయన్నమాట. మనం విటమిన్స్ గురించి చెప్పుకోవాలంటే విటమిన్స్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్సే, బట్ రేదర్ దాన్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కాకుండా ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనకు నార్మల్ హెల్త్ మెయింటైన్ అవడానికి, గ్రోత్కి, న్యూట్రిషన్కి, వీటన్నిటికీ అవసరమైన ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏమంటామంటే విటమిన్స్ అంట. Vitamins are organic compounds required by the body in small amounts for metabolism, to protect health and for proper growth in children. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ ఇవి మామూలుగా మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ చాలా మనకు క్వాంటిటీ ఎక్కువ కావాలి, రిక్వైర్మెంట్ ఫర్ గ్రోత్కి. జనరల్ మెటబాలిజమ్స్ ఇవన్నీ కూడా. కానీ ఇవి వచ్చేసి విటమిన్స్ అనేటివి మనకు స్మాల్ క్వాంటిటీలోని చాలు. ఆ స్మాల్ క్వాంటిటీలో ఉన్నప్పుడు అవి మెటబాలిక్ యాక్టివిటీస్ అంతా కూడా బ్యాలెన్స్ చేస్తాయి. అలా అవి బ్యాలెన్స్ చేయడం వల్ల మనకు హెల్త్ కండిషన్స్, గ్రోత్ అవన్నీ కూడా చాలా సక్రమంగా జరుగుతాయి. దట్ మీన్స్ విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రిక్వైర్డ్ బై ది బాడీ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ for metabolism, to protect health and for proper growth in children. Vitamins also assist in the formation of hormones, blood cells, nervous system chemicals and genetic material. ఒక గ్రోత్కి, మెటబాలిక్ యాక్టివిటీకే కాకుండా ఇవంతా అసిస్ట్ చేస్తాయి. కంప్లీట్గా విటమిన్స్ మీదే ఈ ప్రాసెస్ అన్నీ కూడా ఆధారపడి ఉండవు. కాకుంటే ఇవి ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా, యాక్టివ్గా, బ్యాలెన్స్డ్గా జరుగుతూ ఉంటాయి. ఏమేమివి? ఫార్మేషన్ ఆఫ్ హార్మోన్స్, బ్లడ్ సెల్స్, ఓకే, నర్వస్ సిస్టమ్ కెమికల్స్, జెనెటిక్ మెటీరియల్, ఇవన్నీ కూడా సక్రమంగా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే వాటికి ఆ విధంగా ఉండేదానికి విటమిన్స్ అనేటివి అసిస్ట్ చేస్తాయి. కంప్లీట్గా ఇవే పాల్గొనవు, ఇవి వీటి సమక్షంలో ఇవి ఉంటేనే అది కూడా అన్నమాట కంపల్సరిగా అవసరం. కూడా చాలా స్మాల్ క్వాంటిటీస్లోనే అవసరం, కానీ అవన్నిటివి ఉండాలి. ఉంటేనే బ్యాలెన్స్గా ఇవన్నీ ప్రాసెస్, మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. దే జనరలీ యాక్ట్ యాజ్ క్యాటలిస్ట్, combining with proteins to create metabolically active enzymes that in turn produce hundreds of important chemical reactions throughout the body. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న దాంట్లోనే మనకు అర్థమైపోతుంది ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్ స్మాల్ క్వాంటిటీస్లో ఉంటే చాలు, మెటబాలిక్ యాక్టివిటీస్ అంతా కూడా బ్యాలెన్స్డ్గా జరుపుతాయి అనగానే ఈ క్యారెక్టర్స్ అన్ని దేనికి ఉంటాయి? ఎంజైమ్స్ ఉంటాయి. ఎంజైమ్స్ ఏమంటాం? బయాలజికల్ క్యాటలిస్ట్ అంటాం. క్యాటలిస్ట్ అంటే ఏంది? ఎనీవన్ ఇన్ ది క్లాస్? క్యాటలిస్ట్ అంటే చర్యలో పాల్గొంటాయి, చర్యని వేగవంతం చేస్తాయి, అంచె పదార్థాలను ఏర్పరుస్తాయి, తర్వాత ఏ విధమైన మార్పు లేకుండా వెలుపలికి వచ్చేస్తాయి. అట్లాంటి వాటిని క్యాటలిస్ట్ అంటారు. ఎంజైమ్స్ అనేటివి కూడా క్యాటలిస్ట్గా వర్క్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ అనేటివి లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉంటాయి కాబట్టి బయో క్యాటలిస్ట్ అని కూడా అంటారు. అట్లాగా
ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్న క్యారెక్టర్స్ అంతా బట్టి మనకేం అర్థమైంది? విటమిన్స్ యాక్ట్ యాజ్ ఎ క్యాటలిస్ట్ కంబైనింగ్ విత్ ప్రోటీన్స్ టు క్రియేట్ మెటబాలిక్లీ యాక్టివ్ ఎంజైమ్స్ that in turn produce hundreds of important chemical reactions. Chemical reaction anta kuda activate chestayi, completion chestayi throughout the body. Without vitamins, many of these reactions would slow down or cease. ఇప్పుడు ఇవి చాలా తక్కువ క్వాంటిటీతోనే అవసరము ఎన్ని పనులు చేస్తున్నాయి అనుకుంటున్నాం. ఒకవేళ ఇది లేకపోతే ఏమవుతాయంటే ఆ రియాక్షన్స్ అన్ని కూడా చాలా స్లోగా జరుగుతాయి, లేకపోతే అసలు ఆపివేయబడతాయి. కెమికల్ కాంపోజిషన్. విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆఫ్ డిఫరెంట్ కెమికల్ నేచర్. దీస్ ఆర్ ఆల్కహాల్, ఆల్డిహైడ్ ఆర్గానిక్ యాసిడ్స్, దే డెరివేటివ్స్ ఆర్ న్యూక్లియోటైడ్ డెరివేటివ్స్. కెమికల్ గా ఇవి మెయిన్ గా ఆర్గానిక్ కాంపౌండ్స్ అని ముందు నుంచే చెప్పుకుంటున్నాం. ఆఫ్ డిఫరెంట్ కెమికల్ నేచర్. వాటి కెమికల్ నేచర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వేరువేరుగా ఉంటుంది. ఆల్కహాల్స్ గా కానీ, ఆల్డిహైడ్ ఆర్గానిక్ యాసిడ్స్ గా కానీ, వాటి యొక్క డెరివేటివ్స్ గా కానీ, న్యూక్లియోటైడ్ డెరివేటివ్స్ గా కానీ ఈ విటమిన్స్ అనేటివి ఉంటాయి. నౌ కమ్ టు ది క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్. విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ టు బి అబ్జార్బ్డ్ ఇన్ ఫ్యాట్ ఆర్ వాటర్. అంటే బేస్డ్ ఆన్ ది సాల్యుబిలిటీ in water or fat. These are classified into two types. Those are simple fat soluble vitamins, water soluble vitamins. Fat soluble vitamins and water soluble vitamins. Now come to the fat soluble vitamins. These are oily and hydrophobic compounds. ఇక్కడ చూడండి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే దీస్ ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్ అనేది మనకు అర్థమైపోతుంది. అందుకనే దీని క్యారెక్టర్ లో మనకి ఏమిచ్చింది? హైడ్రోఫోబిక్. హైడ్రో అంటే వాటర్, వాటర్ తో కలవవి, కరిగిపో. ఆ క్యారెక్టర్ హైడ్రోఫోబిక్. ఆయిలీ, ఫ్యాట్ సాల్యుబుల్. ఫ్యాట్ అంటే ఆయిలీ నేచర్. ఆయిల్లో సాల్యుబుల్ అవుతాయి, వాటర్ లో సాల్యుబుల్ కావు. కాబట్టి ఈ రెండు పాయింట్లు మనకు కానీ అర్థమైతే యూ కెన్ easily remember this sentence. These are oily and hydrophobic compounds. These are stored in the liver and are not excreted out of the body. ఇవి లివర్ లో స్టోర్ అయి ఉంటాయి, బాడీ బయటికి అవి ఎక్స్క్రీట్ కావు అన్నమాట. బైల్ సాల్ట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దేర్ అబ్జార్ప్షన్. ఇవి బాడీలో మనకు అబ్జర్వ్ కావాలి అంటే బైల్ సాల్ట్స్, ఫ్యాట్స్ అనేటివి అవసరం అవుతాయి. విటమిన్ ఏ, డి, ఈ అండ్ కే ఆర్ ఫ్యాట్స్ సాల్యుబుల్ విటమిన్స్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లో ఏమేమి ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, డి, ఈ అండ్ కే. Because these vitamins can be stored, their excessive intake may have toxic effect and can result in hypervitaminosis. చూడండి, ఇవి బ్యాలెన్స్ గానే ఉండాలా, ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. తక్కువ అయితే మనం నాకు చెప్పుకున్నాం బ్యాలెన్స్ అయిపోతుంది అని. ఎక్కువైనా కూడా అంతే, ఎక్కువైనా కూడా డేంజర్ అనమాట. దానివల్ల ఏమవుతుంది? హైపర్ విటమినోసిస్ అనేది ఏర్పడుతుంది. నా సెకండ్ టైప్ ఏంది? వాటర్ సాల్యుబుల్ విటమిన్. విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి రెండే ఇక్కడ. విటమిన్ బి అండ్ విటమిన్ సి. బిని మనం ఏం చెప్తున్నాం? కాంప్లెక్స్ అంటాం. విటమిన్ బి కాంప్లెక్స్ మనం చెప్పుకుంటాం, ఎందుకంటే కాంప్లెక్స్ అంటాం. విటమిన్ సి ఆర్ వాటర్ సాల్యుబుల్. దే ఆర్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. దీంట్లో ఏమేమి ఉంటాయి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. దే ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ ది బాడీ, therefore they require daily in small amounts. ఇవి మన బాడీలో స్టోర్ అయ్యిండు, అందువల్ల మనకు రిక్వైర్మెంట్ మన అవుట్ సైడ్, మన బయట నుంచి ఇవి సప్లిమెంటరీగా తీసుకోవాల్సి వస్తుంది. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ చూస్తాం. విటమిన్ ఏ. విటమిన్ ఏని ఏమంటాం? రెటినాల్ అంటాం. విటమిన్ ఏని రెటినాల్ అంటాం. Vitamin A is a pale yellow primary alcohol derived from carotene. ఇక్కడ ఆల్కహాల్ డెరివేటివ్ అన్నమాట.
దేని నుంచి వస్తుంది? కెరోటిన్ నుంచి వస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ రెటినాల్, ఆల్కహాలిక్ ఫామ్, రెటినాల్, ఆల్డిహైడ్ ఫామ్, రెటినోయిక్ యాసిడ్, అసిడిక్ ఫామ్. 3 ఫార్మ్స్ గా ఉంటుంది. ఆల్కహాలిక్, ఆల్డిహైడ్, ఎసిడిక్ ఫామ్ లో ఉంటుంది. సోర్స్: in animal form, vitamin A is found in milk, butter, cheese, egg yolk, liver and fish liver oil. ఇవన్నీ సోర్స్ అనమాట. మనకి విటమిన్ ఏ అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది? ఇన్ ప్లాంట్ సోర్సెస్ ఇట్ ఈస్ అబ్టైన్ ఫ్రమ్ వెజిటబుల్స్ యాజ్ క్యారెట్స్, బ్రోకలీ, స్క్వాష్, స్పానిష్, కేలీ అండ్ స్వీట్ పొటాటోస్. ఇవి ప్లాంట్ సోర్సెస్ అన్నమాట. Physiological significance: all 3 forms of vitamin A are necessary for proper growth, reproduction, vision, differentiation and maintenance of epithelial cells. విటమిన్ ఏ అనేది ఎందుకు మనకు అవసరం అంటే గ్రోత్, రిప్రొడక్షన్, విజన్, తర్వాత డిఫరెన్షియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ కి. విటమిన్ ఏ యాక్సిలరేట్స్ నార్మల్ ఫార్మేషన్ ఆఫ్ బోన్ అండ్ టీత్. మనం ఒకటి స్పెసిఫిక్ గా ఒక విజన్ అనే విటమిన్ ఏ అంటే రిలేటెడ్ టు విజన్ అనే గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే లోయర్ క్లాస్ నుంచి అది చాలా ఎప్పుడు విటమిన్ ఏ అనగానే రిలేటెడ్ గా విజన్ అనేది వస్తుంది. కానీ ఈ పనులన్నీ కూడా చేస్తుంది. విటమిన్ ఏ యాక్సిలరేట్స్ నార్మల్ ఫార్మేషన్ ఆఫ్ బోన్ అండ్ టీత్. రెటినోయిక్ యాసిడ్ ఈజ్ నీడెడ్ ఫర్ గ్లైకోప్రోటీన్ సింథసిస్. డెఫిషియన్సీ: ఒకవేళ ఇది తక్కువైనప్పుడు ఏమవుతుంది? అండ్ ఎర్లీ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఈజ్ నైట్ బ్లైండ్నెస్. అదర్ సిమ్టమ్స్ ఆర్ ఎక్సెసివ్ స్కిన్ డ్రైనెస్. మనం ఇక్కడ చెప్పుకున్నాం మెయింటెనెన్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ అని. ఎపిథీలియల్ సెల్స్ ఎక్కడ ఉంటాయి? స్కిన్ పైన ఉంటాయి. అందుకని ఇక్కడ ఏం మనకు దాని డెఫిషియన్సీ వల్ల ఏమి చెప్పుకుంటున్నాం? ఎక్సెసివ్ స్కిన్ డ్రైనెస్, చర్మం పగిలిపోతుంది. సరేనా? lack of mucous membrane secretion, mucous membrane secretions ఉండవు, causing weakness to resist bacterial attack. మనకు డ్రై ఇక్కడ దీనికి రిలేటెడ్ అనమాట. స్కిన్ డ్రై అయ్యి ఎందుకు అయిపోతుంది? మ్యూకస్ సెక్రేషన్ ఉండదు. మ్యూకస్ సెక్రేషన్ ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియల్ అటాక్ అనేది ఎక్కువైపోతుంది. దాన్ని ఈ ఎపిథీలియల్ సెల్ అడ్డుకోలేవు అనమాట. ఈజీగా ఇన్ఫెక్షన్ కి అవి ఫేస్ చేసేస్తాయి. చర్మం మన బాడీలో ఉండి స్కిన్ యాక్సెస్ అయిపోతుంది అనమాట. డ్రైనెస్ ఆఫ్ ది ఐస్ డ్యూ టు మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది టీర్ గ్లాండ్స్. ఇక్కడ నైట్ డ్రైనెస్ వస్తుంది కంటికి సంబంధించి. ఇంకా కంటికి సంబంధించింది డ్రైనెస్ ఆఫ్ ది ఐస్ అన్నమాట. మనకు డ్రైనెస్ ఆఫ్ ది ఐస్ దాంట్లో మన టీయర్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. అవంతా కూడా అవి కంట్లో మాయిశ్చర్ని పెట్టుంటాయి. ఇప్పుడు కానీ అది కానీ డ్రైనెస్ అయిపోయింది అనుకోండి, అట్లా కూడా కంటి చూపు పూర్తిగా కోల్పోతుంది. అట్లా ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల డ్రైనెస్ ఆఫ్ ఐస్ కూడా వస్తుంది. దీస్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఏ: చీజ్, ఎగ్, ఫిష్, స్వీట్ పొటాటో, పపాయ, పెప్పర్, చిల్లీ అనమాట, అవకాడో, ఓకే, బ్రొకైలీ, పంప్కిన్, క్యారెట్, ఇవన్నీ మన ఆహారంలో ఇవి ఉండాలి. ఇవి ఉంటేనే కంటి చూపు, చర్మము మన బాడీలో బాగా ఉంటుంది, డిసీజెస్ రాకుండా ఉంటాయి. అది మెయిన్. తర్వాత కమ్ టు ది విటమిన్ డి. డి ఇప్పుడు బాగా వింటా ఉన్నారు విటమిన్ డి అనేది. కాల్సిఫెరాల్, యాంటీ రికెటిక్ విటమిన్. Source: vitamin D is obtained from egg yolk, cod liver oil and liver oil from other fishes. Sources: physiological significance: this vitamin is necessary for normal bone formation and for retention of calcium and phosphorus in the body. మనకు తెలుసు బోన్స్ బాగుండాలంటే విటమిన్ డి అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం కరోనా కూడా చెప్పుకుంటుంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కూడా ఒక పారామీటర్ గా చెప్తారు అనమాట. దానివల్లే కూడా ఈజీగా కరోనా అనేది
అటాక్ అవుతుంది చాలా మందిలో, చాలా మెంబర్స్ కి. విటమిన్ డి అనేది అవసరము. మన భారతీయుల్లో కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కరోనా కూడా ఈజీగా అటాక్ అవుతుంది అని కూడా చెప్తుంది. ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే బోన్ ఫార్మేషన్ కి, రిటెన్షన్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్, మన బాడీలో కాల్షియం ఫాస్ఫరస్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ది టీత్ అండ్ బోన్స్ అగైన్స్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ లో కాల్షియం ఇంటేక్ బై మేకింగ్ మోర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఇంకా కూడా మన టీత్, బోన్స్ ఇవన్నీ కూడా బాగా ఉండాలి అంటే కాల్షియం కావాలి. కాల్షియం అనేది విటమిన్ డికి రిలేటెడ్ అన్నమాట. ప్రొడక్షన్ బ్యాలెన్స్ గా ఉండేది. విటమిన్ డి మనం గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ నేమ్ ఆఫ్ ది విటమిన్ డి క్యాల్సిఫెరాల్. ఓకే, కాల్షియం మెయిన్ కాల్షియం ని బ్యాలెన్స్ చేసి ఉంటుంది. ఇట్ డిక్రీజెస్ pH ఇన్ లోయర్ ఇంటెస్టైన్. డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రొడ్యూస్ rickets in children and osteomalacia in adults. ఇది బాగా వినుంటారు. rickets in children, దొడ్డి కాళ్ళు అంటాం. ఎముకలన్నీ కూడా బలం లేకుండా వంగిపోతాయి, షేప్లెస్ అన్నమాట, గ్రోత్ కూడా ఉండదు. అట్లా ఉంటే రికెట్స్ అంటారు. అదే పెద్దవాళ్ళలో అయితే ఆస్టియోమలేషియా అంటారు. ఊరికే పెలుసుగా ఉంటాయి ఎముకలు. పెలుసుగా ఉంటాయంటే అది ఊరికే ఇరిగిపోతాయి. Osteomalacia is characterized by softness of pelvic girdle, ribs and femoral bones. ఆ పార్ట్స్ లో ఉండే బోన్స్ అన్ని కూడా సాఫ్ట్నెస్. బోన్ అనేది చాలా హార్డ్ గా ఉండాలి. సాఫ్ట్ గా అయిపోతే అది తొందరగా ఇరిగిపోతాయి ఊరికే, వితౌట్ కాజ్ అనుకోండి. అసలు చిన్నదానికే కూడా బోన్ కానీ ఇరిగిపోతే కష్టం కదా, స్ట్రక్చర్ అంతా కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కదా. అందుకని ఈ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. బోన్స్ కి కాల్షియం అబ్జార్ప్షన్, కాల్షియం ఫాస్ఫరస్ మెయింటైన్ చేయడానికి విటమిన్ డి అనేది చాలా అవసరం. దాని డెఫిషియన్సీ వల్ల రికెట్సియా, ఆస్ట్రోమలేషియా అనేటివి వస్తుంది. ఇక్కడ చూడండి, సీరియల్స్ లో ఉంటుంది, బటర్ లో ఉంటుంది. మెయిన్ సన్ లో మనము ఈ ఎండలో కాసేపు మార్నింగ్ ఈవినింగ్ ఉండాలి. అప్పుడు మన బాడీలోనే విటమిన్ డి అనేది సింథసిస్ అవుతుంది. మిల్క్, ఫిష్, చీజ్, మనం కూడా పళ్ళు బాగుండాలా, టీత్, ఎముకలు అంటే ఇంట్లో చెప్తాం పాలు బాగా తాగాల అని చెప్తాం. ఓకేనా? వీటిలో విటమిన్ డి. నౌ కమ్ టు ది విటమిన్ ఈ. టోకోఫెరాల్ ఆర్ ఫెర్టిలిటీ విటమిన్. టోకోఫెరాల్ విటమిన్ ఈ, టోకోఫెరాల్ ఆర్ ఫర్టిలిటీ విటమిన్. ఫర్టిలిటీ ఆ పదంలోనే మనకు అర్థమైపోతుంది. Source: it is found in vegetable oils, wheat germ, liver and leafy green vegetables. They are also present in little amount in meat, milk and eggs. Okay, sources. Physiological significance: vitamin E acts as antioxidants. మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనే లెసన్ కూడా ఉంది, చెప్పుకుంటాం. యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిజన్ ని కన్జ్యూమ్ చేసేసేట్టు ఉంటుంది కొన్ని పదార్థాలు. అట్లా కాకుండా దానికి అగైనెస్ట్ గా ఉండేది యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. మనం వెజిటబుల్స్ తీసుకుంటాం, ఆ వెజిటబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి చెప్తా ఉంటారు కదా. ఏంటంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాటి గురించి నెక్స్ట్ కూడా చెప్పుకుంటాం. విటమిన్ ఈ యాక్ట్స్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్. దే ప్లే సమ్ రోల్ ఇన్ forming red blood cells and muscle and other tissues and in preventing the oxidation of vitamin A and fats. ఇంకా కూడా ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ లో, మజిల్స్ ఫార్మేషన్ లో, కొన్ని టిష్యూస్ ఫార్మేషన్ లో కూడా యూజ్ అవుతుంది. ఇంకా అక్కడ చెప్పండి యాంటీ ఆక్సిడెంట్స్, ఆక్సిడేషన్ జరగకుండా కాపాడుతుంది. ఆక్సిడేషన్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ ఫ్యాట్స్. Deficiency of vitamin E causes sterility in both male and female. చూడండి, ఫర్టిలిటీకి ఆపోజిట్ ఏంది? స్టెరిలిటీ. ఆ పదాల అర్థం తెలుసుంటుంది అనుకోండి.
deficiency of vitamin E causes sterility in both male and females. It causes muscular dystrophy. Muscles anta kuda destroy అయిపోతుంది విటమిన్ E deficiency వల్ల. చూడండి, విటమిన్ బ్రకోలీ, కివి, డ్రై ఫ్రూట్స్, అవగాడ్రో, ఎగ్స్, బ్రకోలీ లీవ్స్, కార్న్, బ్లాక్ చెర్రీస్, ఫిష్, చిల్లీ, బ్రకోలీ, ఓకే, ఇవన్నీ కూడా సోర్సెస్, విటమిన్ ఈ సోర్సెస్. విటమిన్ కే, ఫిల్లోక్వినోన్, యాంటీ హిమరేజిక్ విటమిన్ ఆర్ కోయాగులేషన్ విటమిన్. ఇక్కడ చూడండి, మీకు బాగా తెలిసిన పదం దీంట్లో ఏంది? కోయాగులేషన్ విటమిన్. కోయాగులేషన్ అంటే బ్లడ్ కోయాగులేషన్ అంటే ఏంది? రక్తము గడ్డకట్టడం, రక్తము గడ్డకట్టడం. దానికి ఉపయోగపడేది కోయాగులేషన్ విటమిన్, విటమిన్ కే. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, లింక్ చేసుకోవాలి. మనం చదువుకునేది లింక్ చేసుకున్నప్పుడు ఈజీగా గుర్తుంది. కెమికల్ నేమ్ ఏంది? ఫిల్లోక్వినోన్ ఆర్ యాంటీ హిమరేజిక్ విటమిన్, coagulation vitamin. Okay, vitamin K is a complex unsaturated hydrocarbon found in two forms, vitamin K1 and vitamin K2. ఇక్కడ కాంప్లెక్స్ అంటున్నాం, నాట్ సింగిల్ అని. అది మన ఇందాక కూడా బి కాంప్లెక్స్ అని మళ్ళీ చెప్పుకుందాం. చాలా రకాలు ఉంటాయన్నమాట, మోర్ దాన్ వన్. అట్లాగే విటమిన్ కే ఇస్ ఎ కాంప్లెక్స్. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, K1, K2. K1 ఫిల్లోక్వినోన్, K2 మినాక్వినోన్. Source, the richest sources of vitamin K are alfalfa, fish livers, leafy green vegetables, egg yolks, soya bean oil and liver. It is also produced by bacteria in human intestine. Therefore, no dietary supplement is needed. ఇక్కడ ఇవన్నీ సోర్సెస్ మనకున్నా కూడా జనరల్ గా ఇవి మన బాడీలోనే సింథసిస్ అవుతూ ఉంటుంది, హ్యూమన్ ఇంటెస్టైన్ లో ఉంటుంది బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా విటమిన్ కేని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తుంటాము, ఇక్కడ యాంటీబయాటిక్స్ ఎక్కువ అన్నెసరీగా మనం మెడిసిన్స్ తీసుకున్నామంటే ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు మనకు డెఫిషియన్సీ వస్తుంది, వీటికి సంబంధించిన డెఫిషియన్సీ వస్తుంది. ఓకేనా? విటమిన్ కే physiological significance. This vitamin is necessary mainly for the coagulation of blood. మనం చెప్పుకున్నాం ఇందాకే coagulation vitamin. It aids in forming prothrombin, an enzyme needed to produce fibrin from blood clotting. ఇక్కడ ఏం చేస్తుంది? ప్రోథ్రాంబిన్ ని ఫామ్ చేస్తుంది. బ్లడ్ క్లాటింగ్ లో ఏం జరుగుతుంది? ఏదైనా మనకు గాయమైనప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంటుంది. అది కాసేపటికి ఏమైపోతుంది, దాని అంతటికి అదే రాకుండా ఆగిపోతుంది. మనం కూడా కొద్దిగా ప్రెస్ చేస్తుంటాం, తర్వాత కాసేపటికి ఆగిపోతుంది. ఏం జరుగుతుంది అంటే బ్లడ్ లోనే ప్రోథ్రాంబిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ వెంటనే ఆ ప్రోథ్రాంబిన్ సెక్రెట్ కావాలి బాగా అంటే విటమిన్ కే ఉండాలన్నమాట. ఎప్పుడైతే కట్ అయినప్పుడే వస్తుంది, అంత ఊరికే ఈ ప్రోథ్రాంబిన్ అనవసరంగా ఎప్పుడంటే అప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉండదు. ఎప్పుడైనా బ్లడ్ వెజల్స్ కట్ అయినప్పుడు వెంటనే ఈ విటమిన్ కే అనేది మనకు తెలిసిన ఆర్గానిక్ కాంపౌండ్ యాక్ట్ యాజ్ ఎ బయో క్యాటలిస్ట్ అన్నమాట. ఈ ప్రోథ్రాంబిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రోథ్రాంబిన్ దేని మీద పనిచేస్తుంది? ఫైబ్రిన్ అనే దాని మీద పనిచేస్తుంది. ఫైబ్రిన్ అది ఒక ఫైబర్ లాగా అనమాట. ఫైబ్రిన్ అనేది ఫామ్ అయిపోతే ఒక జెల్లీ లాగా ఈ రక్తాన్ని ఆపేస్తుంది. ప్లేట్లెట్స్ మీద పనిచేసి ప్రోథ్రాంబిన్ అనేది ప్లేట్లెట్స్ మీద పనిచేసి ఈ ప్లేట్లెట్స్ నుంచి ఫైబ్రిన్ అనే దానికి ప్రొడ్యూస్ చేసి బ్లడ్ క్లాట్ అయ్యేటట్టు చేస్తుంది. ఇదంతా కూడా చేయాలంటే విటమిన్ కే అనేది సఫిషియెంట్ గా ఉండాలి.
సఫిషియెంట్ గా లేకపోతే కొంతమందికి ఎంత మనం అడ్డం పెడుతుంటారు, కుట్లేస్తుంటారు, చాలా బ్లడ్ అనేది లాస్ అయిపోతారు అన్నమాట. అందుకని విటమిన్ కే అనేది బ్లడ్ క్లాటింగ్ కి అవసరం అవుతుంది. డెఫిషియన్సీ, డైజెస్టివ్